హలో సార్, నమస్తే. ఎలా అనిపిస్తుంది సార్ ఈ సక్సెస్? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీరు కూడా పెద్ద ఆర్టిస్ట్ అయ్యారు కదా, ఎలా అనిపిస్తుంది? నమస్తే అండి. ఎవరు నువ్వు? ఎలా ఉన్నా అంటే అంటే ఇండస్ట్రీలో పెద్ద ఆర్టిస్ట్ అవ్వడం అనేది, అంటే నాకైతే కరెక్ట్ గా తెలియదండి. పెద్ద ఆర్టిస్ట్ చిన్న ఆర్టిస్ట్ నాకైతే కరెక్ట్ గా తెలియదు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा కానీ యాజ్ ఏ పర్సన్ గా నా కష్టం అనేది నేను చేస్తానండి. అదే విధంగా సార్, ఇప్పుడు మీరు పెద్ద హీరోతో ఛాన్స్ కొట్టారు కదా, వరుసగా ఒక 10 మూవీస్ దాకా చేశారు కదా, ఎలా అనిపిస్తుంది సార్? కాల్ చేసి లేకపోతే డైరెక్టర్ కాల్ చేసి ఆ విధంగా ఛాన్సెస్ అనేది వచ్చాయా, లేకపోతే ఏ విధంగా సార్? నిజంగా నాకు ఛాన్సెస్ అనేది స్టార్టింగ్ లో మూవీస్ కొన్ని చేశాను. ఆ మూవీస్ లో నా యాక్టింగ్ చూసి డైరెక్టర్ గారే కాల్ చేశారు. మళ్ళీ హీరో గారు కూడా కొంచెం సపోర్ట్ చేసి నాకు ఈ క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. నాకు మూవీలో ఈ క్యారెక్టర్ అనేది ఇవ్వడం జరిగింది. అదే విధంగా సార్, మీరు చూసినట్టయితే ఆ పెద్ద హీరో ఉన్నారు కదా సార్, అతని దగ్గర నుండి, అంటే అతను ప్రతి ఒక్కరూ చెప్తారు అతను ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పి. అతని గురించి మీ మాటల్లో వినాలని ఉంది సార్. సార్ నిజంగా మనసులో మాట చెప్పాలన్నా కూడా అతను చాలా మంచి వ్యక్తి సార్. నిజంగా ఒకరోజు సార్ నేను చూశాను, నా కళ్ళారా చూశాను సార్. అతను అన్నం తింటున్నాడు సార్, సడన్ గా స్పూన్ అనేది కింద పడిపోయింది సార్. అతనే ఎత్తుకున్నాడు, పైన పెట్టాడు, ఇంకొక స్పూన్ తో మళ్ళీ తింటున్నాడు సార్. ఎంత డౌన్ టు అర్త్ సార్. హలో హలో హలో, ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? నిజంగా ఒకరోజు వాష్రూమ్ కని వెళ్ళాం సార్. వాష్రూమ్ కని వెళ్తే అతను ఏం లేదు సార్, ఎంత డౌన్ టు అర్త్ సార్. అక్కడ వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ లిక్విడ్ లేదు, ఏం లేదు, జస్ట్ నార్మల్ వాటర్ తో కడుక్కొని వచ్చేసాడు సార్. ఎంత డౌన్ టు అర్త్ సార్. ఓకే, నో యూస్. వాడు విండండి. ఒక రోజు సార్, ఎవరో అభిమాని వచ్చాడు, ఆటోగ్రాఫ్ ఇవ్వండి సార్ అని చెప్పి పెన్ ఇచ్చాడు. ఆ పెన్ను కింద పడిపోయింది సార్. ఆ పెన్ను మళ్ళీ అతను హీరో అని చెప్పి మర్చిపోయి కూడా అతనే వంగి, అతనే చెయ్యి పెట్టి ఆ చేతితో పెన్ను తీసి మళ్ళీ ఆటోగ్రాఫ్ అతని చేత్తోనే పెట్టాడు సార్. ఎంత కష్టం సార్. నిజంగా ఎవరు ఆ కష్టం పడలేరు సార్. డౌన్ టు అర్త్ సార్ అయినా. నిజంగా ఆ అభిమాని వచ్చింటే ఆటోగ్రాఫ్ ఇచ్చేదానికి పెన్ను కింద పడిపోయింది, ఆ పెన్ను మళ్ళీ అతనే ఇచ్చాడంటే ఎంత డౌన్ టు అర్త్ సార్. నిజంగా డబ్బా అని అనుకోవద్దని సార్, ఇది ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పొగడతా అని చెప్పి అనుకోవద్దని సార్. నిజంగా ఎవరున్నారు సార్ ఈ విధంగా? ఈ కాలంలో ఎవరు లేరు సార్. నిజంగా నెక్స్ట్ మూవీలో కూడా తప్పకుండా నాకు ఛాన్స్ ఇస్తారు సార్. అయినా నాకు ఆ నమ్మకం ఉంది. నెక్స్ట్ మూవీలో ఇస్తాడు, ఆ నెక్స్ట్ మూవీలో ఇస్తాడు, ఎప్పుడు ఇస్తూనే ఉంటారు సార్ నాకు ఛాన్సెస్. అతను మూవీ చేస్తే తప్పకుండా నాకు క్యారెక్టర్ ఖచ్చితంగా ఇస్తారు సార్. నిజంగా ఆ నమ్మకం నాకు ఉంది సార్. చాలా డౌన్ టు అర్త్ సార్. నిజంగా సార్ పెద్ద హీరో అయినా కూడా కానీ చాలా డౌన్ టు అర్త్ సార్. నిజంగా చాలా అంటే చాలా డౌన్ టు అర్త్ సార్. అర్థే, ఈ అర్త్ అనేది గుర్తుపెట్టుకోండి. నిజంగా డౌన్ టు అర్తే సార్. రే, నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ఓకే సార్, మీరు ఛాన్సెస్ కోసము ఎలా కష్టపడుతున్నారంటే ఆ హీరో గ్రేటే సార్. ఆ హీరో గ్రేటే అండ్ మీరు కూడా గ్రేటే సార్. నిజంగా మూవీస్ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు సార్. మీకు యాక్టింగ్ బాగొచ్చు సార్, బాగొచ్చు. ఓకే సార్. సార్ ఎందుకురా నీకు ఏసి బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు?
హలో గైస్, విన్నారు కదా ఆ పెద్ద హీరో గురించి. మన హీరో మనం అనుకున్నట్టు డౌన్ టు అర్తే, ఎటువంటి డౌట్ లేదు. మన సార్ మాటలోనే విన్నారు కదా. బాబాయ్ గాయస్, యువర్స్ కుంటెంకుడు.